పిల్లలకు ఇంటి సమస్యలు తెలియవు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు తెలియవు, ఇంట్లో ఉన్న అప్పుల గురించి తెలియవు, ఇల్లు నడవడానికి పడుతున్న పాటల గురించి తెలియదు. ఇద్దరు పిల్లలుంటే ఒకడు మంచి బట్టలు కావాలంటాడు, ఇద్దరు పిల్లలలో ఒకడు సెల్ ఫోన్ కావాలంటాడు. మంచి బట్టలు కావాలన్న వాడికి మంచి బట్టలు ఇప్పిస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. సెల్ ఫోన్ కావాల్సిన వాడికి సెల్ ఫోన్ అడిగిన వానికి సెల్ ఫోన్ ఇప్పిస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. పిల్లలలో ఒక ఆలోచన ఉండదు. ఏంటంటే నేను నా నాన్న దగ్గర బట్టలు అడుగుతున్నాను, కొనిపించే ఓపిక, స్తోమత, అంతటి పరిస్థితి ఉందా అని ఆలోచన ఉండదు వాళ్ళకి. నేను నా తండ్రికి సెల్ ఫోన్ కావాలని అడుగుచున్నాను, నా తండ్రి పరిస్థితి ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితులలో ఈ కుటుంబాన్ని తండ్రి నడిపిస్తున్నాడో, తండ్రి దగ్గర డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఈ ఇంటిని నడిపించడానికే, మమ్మల్ని చదివించడానికే, మా మంచి చెడ్డలు చూడడానికే అప్పులు సొప్పులు తెచ్చి ఇబ్బంది పడుతున్నాడనే ఆలోచన ఉండదు. పిల్లలు అడిగేస్తారు. ఆ భారం మొత్తం ఎవరి మీద పడుతుంది? తండ్రి మీద పడుతుంది.